విజయదశమి ఈ రోజున ఏ పని ప్రారంభించినా అత్యంత విజయవంతంగా జరుగుతుంది అని చెప్పి ఒక చలనచిత్రంలో ఒక నటుడు ఒక ప్రధాన పాత్రలో చెప్తాడు. ఇది నిజానికి తెలుగువారి అందరి నమ్మకం. తెలుగువారేంటి, దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉన్నటువంటి హిందువులందరి నమ్మకం విజయదశమి అంటారు. ఆ చలనచిత్రం గురించి మనం మాట్లాడతాను. నర్తనశాల సినిమా ఇది 1963లో అక్టోబర్ 11వ తేదీన ఇది విడుదలైంది. అక్టోబర్ 11వ తేదీ కొంచెం అటు ఇటుగా అక్టోబర్ 16వ తేదీ అనుకుంటాను. 1963లో విజయదశమి ఆ రోజున. దానికి ఆ దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అత్యంత విజయవంతంగా నడిచింది ఈ సినిమా. అయితే దీనికి వేరు వేరు పేర్లు అనుకున్నారు, కానీ చివరికి నర్తనశాల అనేటటువంటి పేరును ఖాయం చేశారు. ఈ నర్తనశాల అనే పేరు ఖాయం చేయడానికి కూడా ఒక కారణం ఉన్నది. కథాపరంగా అక్కడ కథ ఒక మలుపు తిరుగుతుంది కాబట్టి దానికి నర్తనశాల అని పేరు పెట్టారు. 1963లో వచ్చినటువంటి ఇదే సినిమా తర్వాత 1980 ఆ ప్రాంతంలో అనుకుంటా, 1980లోనే ఆయన ఎన్టీ రామారావు గారు విరాట పర్వం పేరుతో సినిమాగా తీశారు. అందులో ఆయన 5 పాత్రలు వేశారు. ఈ 5 పాత్రలు ఏంటంటే కృష్ణుడు, దుర్యోధనుడు, అర్జునుడు, బృహన్నల, కీచకుడు. కీచకుడుగా మొట్టమొదటి కనిపించడం ఎన్టీ రామారావు గారు ఎదురు కనిపిస్తాడు. ఇంకా ఈ పాత్రను అందులో ఎక్కడా వేయలేదు ఆయన. కానీ కీచకుడుగా ఆయన ఉన్నాడు అంటే దాన్ని హీరోగా చూపిస్తాడని అందరూ అనుకున్నారు. నిజంగానే కీచకుడు ఉత్తమమైన పాత్ర అని, పాండవులు చేసిన దురాగతం వల్ల అతను చనిపోయాడని చెప్పి కథ అందులో మార్చి ఉంటుంది. ఆ కథకు ప్రేరణ విశ్వనాథ సత్యనారాయణ గారి నర్తనశాల నాటకం. ఒక రకంగా నర్తనశాల పేరు పెట్టడానికి విశ్వనాథ సత్యనారాయణ గారు చేసినటువంటి ఆ పేరు ఒక కారణం. అయితే 1967లోనే లవకుశ కూడా వచ్చింది. అది మొట్టమొదటి కలర్లో వచ్చినటువంటి సినిమా. కానీ లవకుశ ఎంత విజయం సాధించిందో నర్తనశాల సినిమా కూడా అంత గొప్ప విజయం సాధించింది. నర్తనశాల సినిమా ఈ రోజు కూడా తెలుగు ప్రేక్షకులందరినీ అరలేస్తూ ఉంది. ఒక గొప్ప దృశ్యకావ్యంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కమలాకర కామేశ్వరరావు గారు దీనికి దర్శకత్వం చేయడం, సుసర్ల దక్షిణామూర్తి గారి సంగీతం అంత గొప్పగా ఉండటం, ఈ 2 ప్రధాన కారణాలు మాత్రమే కాకుండా ఈ సినిమాని పూర్తిగా విరాట పర్వం కథ ఆధారంగా నిర్మించారు. మధ్య మధ్యలో సినిమా కోసం కొన్ని మార్పులు చేసినప్పటికి కూడా ఉత్తర కుమారుడికి కొంత హాస్యం కోసం కొన్ని సంఘటనలు పెట్టినా కూడా, అట్లాగే ఉత్తరకు అభిమన్యుడికి మధ్యలో సినిమా కోసం 2 డ్యూట్లు పెట్టినా కానీ, ఇంకా 2 పాటలు బృహన్నల నాట్య విద్య నేర్పే క్రమానికి పెట్టినా కానీ, సినిమా కోసం చిన్న చిన్న మార్పులు అంటే ఉన్న కథను యథాతథంగా స్క్రిప్ట్కి పనికిరాదండి. సినిమా స్క్రిప్ట్ రాయటం వేరే, దానికి తెర చిత్రానువాదం అని చెప్పి అంటారు. దీని ప్రకారం కొంత మార్పులు చేసుకున్నారు. కానీ ప్రధానమైనటువంటి కథ కవిత్రయ భారతంలోని విరాట పర్వాన్ని ఆధారంగా చేసుకొని ఇందులో చేశారు. కొన్ని సంఘటనలు అయితే, కొన్ని సంభాషణలు అయితే యథాతథంగా ఆ సంఘటనల క్రమం యథాతథంగా తిక్కన రచించిన విరాట పర్వంలో ఎలా ఉందో ఇందులో కూడా అలాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా నటీనటుల దగ్గరికి వస్తే ధర్మరాజుగా, యుధిష్ఠిరుడుగా మిక్కిలినేని నటించాడు. అట్లాగే మన అర్జునుడుగా, బృహన్నలుగా ఎన్టీ రామారావు నటించారు. భీముడుగా దండమూడి రాజగోపాలరావు గారు నటించాడు. తర్వాత మన నకుల సహాదేవులుగా అక్కడ కూడా ఒక ట్విన్స్, వాళ్ళ పేరు నాకు అంత గుర్తులేదు, వాళ్ళు నటించారు. తర్వాత ద్రౌపదిగా సావిత్రి నటించారు. అట్లాగే సుధేష్ణగా సంధ్య అంటే జయలలిత గారి తల్లి నటించింది. అట్లాగే విరాట్ రాజుగా మొక్కామలు నటించారు. ఇంకా చాలా ప్రధానమైనటువంటి పాత్ర కీచకుడుగా ఎస్వి రంగారావు గారు నటించారు. ఈ పాత్రలన్నీ కూడా అసలు ఆ సినిమా కోసం వాళ్ళు ఉన్నారా అన్నట్టుగా అంత బాగా దానికి సరిపోయారు. ఆ కథని మలచటంలో అంత బాగా అది వచ్చింది. కానీ సినిమాటిక్గా కథను మొదలు పెట్టడానికి మనకి సినిమా అలా ఓపెన్ కాగానే నరవర ఓ కురువర అనే పాటతోటి మొదలవుతుంది. ఈ
ఈ పాట సముద్రాలు రచించారు. పాటలన్నీ అంటే ఇందులో పద్యాలు తప్ప పాటలన్నీ కూడా సముద్రాల రాఘవాచార్యులు గారే నటించారు, రచించారు. అయితే ఈ నరవర కురువర ఆ అభినయం చేసినటువంటి ఆమె, ఆ నాట్యం అత్యంత వేగంగా నటించినటువంటి ఆమె పద్మిని ప్రియదర్శిని. లలితా పద్మిని రాగిణిలో ట్రిపుల్ సిస్టర్స్లో ఈమె పద్మిని ఆమె. అయితే ఈ పాత్ర అక్కడ మొదలుపెట్టి ఊర్వశితో నాట్యంతో మొదలుపెట్టినటువంటి ఈ ఈ కథ అది ఎక్కడికి పోతుందంటే, ఊర్వశి శాపం అయిన తర్వాత ఇంద్రుడు వచ్చి అర్జునుడిని ఆయన పలకరించి, ఈ శాపం గురించి నువ్వేమో విచారపడద్దు, ఈ శాపం నీకు అజ్ఞాతవాస కాలంలో వరంగా మారుతుంది, 1 ఏడాది మాత్రం ఉంటుందని చెప్పి ఆ శాపాన్ని మోడిఫై చేస్తాడు ఇంద్రుడు. ఇక్కడ మొదలుపెట్టిన కథ అక్కడ ఒక కట్ చేస్తే, ఈ విధంగా నేను బృహన్నలుగా ఉంటాను అని చెప్పి అర్జునుడు చెప్తాడు. ఇక్కడ కథ ఎక్కడ మొదలవుతుందంటే, ఒక అరణ్యంలో అరణ్యవాసం ముగిసిన తరువాత రేపు ఇక అజ్ఞాతవాసానికి వెళ్తాం అనే సందర్భంలో పాండవులు ద్రౌపది అక్కడ కూర్చొని ఎవరెవరు ఏ వేషంలో వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలనే చర్చ దగ్గర ఇక్కడ కథ మొదలవుతుందన్నమాట. అక్కడి నుంచి ధర్మరాజు ముందుగా కంకుపట్టుగా వెళ్ళడం, భీముడు వల్లుడుగా వెళ్ళడం, అర్జునుడు బృహన్నలుగా వెళ్ళడం, అట్లాగే తామ్రగ్రంథి తంత్రిపాలుడుగా నకుల సహదేవులు వెళ్ళటం, ఒకళ్ళు అశ్వశిక్షకుడు, ఇంకొకళ్ళు గోవులు కాయటానికి వెళ్ళటం, ఇదంతా మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ చిత్రీకరణలో అజ్ఞాతవాసానికి వెళ్తారు. అజ్ఞాతవాసంలో రకరకాల ఇడుములు పడతారు వాళ్ళు. ద్రౌపది ఆ కొలువులో చేరడానికి పోయినటువంటి ఘట్టాన్ని చాలా అద్భుతంగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఇలా జరిగిందని ఎవరు చెప్పలేరు, ఇది మహాభారతంలో కూడా అలా లేదు. అక్కడ ఆమె ద్రౌపది ఆమె అమ్మవారి గుడికి వెళ్తుంది. అమ్మవారి గుడికి వెళ్ళి ఆమె దేవిని కీర్తిస్తూ ఒక పాట పాడుతుంది. ఆ పాట అక్కడే ఉన్నటువంటి సుజ్యేష్ఠ వింటుంది. జననీ శివకామిని అనే పాట. ఈ జననీ శివకామిని అనే పాట ఇప్పటికీ కూడా ఒక భక్తి గీతంగా శాశ్వతంగా నిలిచిపోయింది. అమ్మవారిని కీర్తించే పాటల్లో ఈ పాట ఇప్పటికి కూడా నిలిచిపోయింది. సుశీల అత్యంత మధురమైనటువంటి గొంతుతో పాడినటువంటి ఈ పాట ఇప్పటికి కూడా అలా కొనసాగుతూ వస్తున్నది. అక్కడ సుధేష్ణ పరిచయం అవుతుంది. సుధేష్ఠతో ఆమె చెప్పుకొని ఏమని, ఎవరమ్మా నువ్వు ఇంత భక్తిభావంతో అమ్మవారిని కీర్తించావనంటే, ఆమె అంటే ద్రౌపది అంటుంది కదా, నేను ఏ దేవకాంతని కాదమ్మా, మానవకాంతను, అందులో కష్టాల్లో ఉన్నాను. ఈ రాజ్యం మహారాణి సుధేష్ణ గారిని కలిసి నాకు ఏదైనా కొలువు ఇప్పించమని అడుగుదామని చెప్పారు, అడుగుతుంది. ఇలా ఈ పాట తర్వాత ఇది జరుగుతుంది. ఆ తర్వాత ఆమె షరతు పెడుతుంది ఏంటంటే, అనుచిత కార్యాలకు నన్ను పంపొద్దు, పరపురుషులు సేవించమని చెప్పొద్దు, పరుల మందిరమానికి నన్ను పంపొద్దు అని చెప్తుంది. నీ ఇష్టం వచ్చినట్లు ఉండమన్నామని చెప్తాను. దీని తర్వాత ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, బృహన్నలుగా అంటే పేడివాడిగా, అంటే నపుంసకుడుగా ఎవరు కావాలని వెతుకుతూ ఉన్నటువంటి సందర్భంలో, తర్వాత అర్జునుడిగా కూడా అతనే ఉంటాడు కాబట్టి ప్రఖ్యాత నటుడని కావాలని, ఒక హీరో కావాలని అనుకున్న ఈ క్రమంలో ఎన్టీ రామారావు గారి ప్రస్తావన వచ్చింది. ఆయన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆయన మొట్టమొదటి వెంటనే అంగీకరించలేదు. ఆయన దాన్ని స్టడీ చేయడం, దానికోసం నాట్యం నేర్చుకోవడం, ఇవన్నీ చేసిన తర్వాతనే దాన్ని నటించడానికి ఆయన ఒప్పుకున్నాడు. ఆయన 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 పెద్ద సత్యం గారి దగ్గర ఆయన ఒక 4 రోజుల పాటు ఆయన ఇంటికి వచ్చి ఆయనకి ఈ కూచిపూడి ఈ నాట్యం నేర్పాడు. ఆయన నేర్పిన తర్వాతనే ఆ పాత్రలో ఆయన నటించడం చేశారు. తర్వాత ఆ పాత్రకు ఆహార్యం ఎలా ఉండాలి, రూపురేఖలు ఎలా ఉండాలి అని చెప్పి చాలా స్టడీ చేశారు వాళ్ళు. ఆ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి దానికి దేవాలయాల్లో ఈ బృహన్నల విగ్రహాలు కానీ వేరే నపుంసకుల విగ్రహాలు ఎలా ఉన్నాయో అని చెప్పి పరిశీలన చేసి రకరకాల పరిశోధనలు చేసి ఈ రూపకల్పన చేశారు. ఆ రూపకల్పన కూడా ఆ బృహన్నలు ఎలా ఉంటా అనిపించినట్లుగా ఉంటుంది. ముత్తరగా చేసినటువంటి ఆమె ఎల్ విజయలక్ష్మి డ్యాన్స్లో నాట్యం అత్యద్భుతంగా, అంత వేగంగా ఆమె నాట్యం చేస్తుంటే ఆమెకు నాట్యం నేర్పే గురువుగా ఎన్టీ రామారావు గారు కూడా అంత బాగా నటించడం ఆ సినిమాకి గొప్ప ఇదైపోయింది. అది ఆ తర్వాత ఈ కథ ఇలా జరుగుతూ ఉండగా కీచకుడు రంగప్రవేశం చేయడం. కీచకుడు ఒక ఘట్టంలో ద్రౌపది సుధేష్ణ దగ్గర, అంటే ఆమె అంతఃపురంలో ఆమెను అలరించడానికి ఒక పాట పాడుతూ ఉంటుంది. సఖియా వివరించవే వగలెరిగిన చెల్లునికి నా కథ అని చెప్పి ఆ పాట పాడుతూ ఉంటే కీచకుడు చూసి ఆమెను మోహించడం, ఆమెను వెంటాడడం, ఆమెను
మానభంగం చేయడానికి ప్రయత్నించి ఉరికించడం. చివరికి ఆమె రాజకొలువులోకి వెళ్ళటం. ఆ రాజకొలువులో కంకుబొట్టు అంటే ధర్మరాజు అక్కడ ఉండటం, భీముడు ఆయన కండర ప్రదర్శన చేస్తూ ఉండటం, ఇది జరుగుతూ ఉంటుంది. అక్కడ సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఎవరు ఆయన నిరోధించలేకపోయారు కీచకుడిని. అలాంటి ఘట్టంలో రాజు ఆయన ముక్కామల విరాట్ రాజు ఆయన్ని కీచకుడిని బతిమాలనుకుంటాడు. ఏం బతిమాలనుకుంటాడంటే, బావా నీ నిర్ణయం తప్పనిసరే, ఆయన్ని చేయొచ్చు, కానీ నువ్వు సభా మర్యాదను కూడా పాటించవా, కాబట్టి నువ్వు ఇక్కడ వెళ్ళు అంటాడు. ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వలలుడు భీముడు, వలలుగా ఉన్నటువంటి భీముడు పక్కన ఉన్నటువంటి ఈ ఒక మామిడి చెట్టుని పెకలించి కీచకుడి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కంకుబొట్టుగా ఉన్నటువంటి ధర్మరాజు ఆపుతాడు. వలల వంటకట్టెల కోసం పలువురికి ఆశ్రయం ఇచ్చేటటువంటి ఈ మామిడి చెట్టుని పీకాలనుకోవటం తప్పును ఆయన అంటాడు. తప్పు అంటే ఆయన ఆగిపోతాడు. అంటే వాళ్ళిద్దరికి మధ్యలో ఒక రహస్యంగా ఒక సంభాషణ జరుగుతూ ఉంటుంది. మనం అజ్ఞాతవాసంలో ఉన్నాము, ఇలాంటి పని చేస్తే మనం బయటపడే ప్రమాదం ఉంటుంది అంటాడు. అప్పుడు ద్రౌపది ధర్మరాజును ఎత్తిపొడుస్తుంది. ఏమని ఎత్తిపొడుస్తుందంటే, నాకింత పరాభవం జరిగిన తర్వాత నా భర్తలైన గంధర్వులు చూసి కూడా ఎందుకు మిన్నకుండా ఉండిపోయారు, వాళ్ళు వాళ్ళ శౌర్యం పరాక్రమం ఇదంతా కూడా మాసిపోయిందా అని చెప్పి ఆమె అంటే, అప్పుడు ధర్మరాజు అంటాడు, నీ నీ భంగపాటును నీ కష్టాన్ని రాజుగారు ప్రత్యక్షంగా చూశారు, ఆయన తెలుసుకున్నారు, ఆయన ఏదో చేస్తారు కదా, ఎందుకు ఇట్లా నాట్యకత్తెలాగా పలువురు ఎంత ఈ స్త్రీ అయితే మాత్రం ఇలా నాట్యకత్తెలాగా నటిస్తుంటావా అని ఆయన అన్నప్పుడు అక్కడ ద్రౌపది అన్న మాట శూలంలా గుచ్చుకుంటుంది ఆయనకి. అదేమిటంటే, అవును నా భర్తలు జోదరులు, నాట్యకారులు, వాళ్ళకి లేని గౌరవం నాకు ఎట్లా వస్తుందంట అంటుంది ఆమె ద్రౌపది. చాలా గొప్ప ఆ డైలాగ్ ఇప్పుడు కూడా సినిమా చూసిన వాళ్ళందరూ కూడా గుర్తుంటుంది. ఆ తర్వాత వాళ్ళు ప్రణాళికాబద్ధంగా కీచకుడిని సంహరించడం, నర్తనశాలకు పిలిపించి కీచకుడిని సంహరించడం జరుగుతుంది. దండమూడి రాజగోపాలరావు గారికి అట్లాగే యశ్వరంగారావుకి జరిగిన మధ్యలో పోరాటం, మల్ల యుద్ధాన్ని అత్యద్భుతంగా చిత్రీకరించారు. అయితే ఈ చిత్రీకరణలో ఆనాటికి ఇంతటి సాంకేతిక విలువలు లేవు కాబట్టి కొన్ని లోపాలు కనిపిస్తాయి మనకి. చిత్రీకరణలో లాంగ్ షాట్లో ఉన్నప్పుడేమో ఎవరో మల్ల యోధులు పోట్లాడుకున్నట్టు ఉంటుంది, దగ్గరకు వచ్చినప్పుడేమో కీచకుడికి మళ్ళీ ఆభరణాలు కనిపిస్తుంటాయి అక్కడక్కడ. ఇది చాలా పెద్ద లోపమే అది ఆ రోజు. కానీ దీన్ని ఎవరు గుర్తించేటట్టుగా కనిపించదు. అది కూడా ఒక విశేషం. కానీ కీచకుడు చనిపోయే ముందు అప్పుడు గుర్తుపడతాడు, నన్ను సంహరించగలిగిన వాళ్ళు భీముడు తప్ప, భీముడు, దుర్యోధనుడు, కీచకుడు, ఇలా 5గురు ఒకళ్ళు ఉంటారు. ఈ 5గురిలో ఒకడు మరణిస్తే మిగతా 2 కూడా అతని చేతిలోనే మరణిస్తారని చెప్పి ఒక ఒక నానుడి అలా ఉంటుందన్నమాట. జరాసంధుడు, బలరాముడు, భీముడు, జరాసంధుడు, అట్లా కీచకుడు, ఈ 5గురిలో ఒకరు చేత ఇంకొకరు ఎవరు మరణిస్తే మిగతా 3 కూడా అతని చేతిలోనే మరణిస్తారని ఒక ఇది చెప్తారు. అయితే అప్పుడు గుర్తుపడతాడు అతను. గుర్తుపట్టి, నువ్వెవరో నాకు అర్థమైంది, నువ్వు భీముడి కదా, నీ వంటలోనే అనుకున్నాను, నేను గంధర్వుడు అనుకున్నాను, కానీ నువ్వు భీముడు, కానీ ఆమె అని అనబోయేసరికే నోరు మూస్తాడు. అంటే అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి వాళ్ళ విషయం బయటికి, ముఖ్యంగా ద్రౌపది విషయం, ఆమె పేరును ఉచ్చరించడానికి కూడా వీలు లేకుండా మూసేస్తాడు. ఆ తర్వాత కీచకులు రావటం, ఈమె మీద దాడి చేయటం, ఉపకీచకులను మళ్ళీ భీముడు గంధర్వుడి వేషంలో వచ్చి చంపేయడం, ఇది జరుగుతుంది. కానీ ప్రధానమైనటువంటి ఘట్టం ఏంటంటే, ఉత్తర గోగ్రహణంలో ఆ యుద్ధ దృశ్యాలు అంతా కూడా, అంటే అప్పటికి వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలు అవి. మహాసముద్రం అన్నంత కౌరవ సేన ఏదో 100 మంది, 150 మంది కంటే ఎక్కువ లేరు అక్కడ చూపిస్తాడు అనమాట. చాలా అక్కడికి కూడా పలసగా కూర్చోబెడతారు. కానీ 4000 ఆవులను సేకరించారట, కానీ 4000 మనుషులు సేకరించలేకపోయారు కౌరవ సైన్యానికి. ఇది ఒక లోపంగా కనిపిస్తుంటుంది. కానీ కథను చెప్పిన రీత్యా ఎక్కడ ఏ లోపం మనకి కనిపించదు. కానీ ఈ చిత్రంలో ఉన్నటువంటి ఒక గొప్ప విశేషం ఏంటంటే, విరాట పర్వంలో తిక్కన గారు రాసిన పద్యాలను యథాతథంగా వాడుకున్నారు. మాధవపల్లి సత్యం గారితో పాడించారు, ఘంటసాల గారితో పాడించాడు. ఈ పద్యాలు నాకు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. ముఖ్యంగా సింగంబాగటితో గుహాంతరమై చేట్పాటుమై వచ్చి మాతంగ స్ఫూర్జిత యోధ దర్శన క్రోధమై వచ్చు రోజం అని చెప్పి, అస్మత్ సేనపై వీడే వచ్చన్ కుంతీసుత మధ్యముండు సమరస్థేమాభిరామాకృతి అని ఈ పద్యంలోనూ, వచ్చడు వాడు పల్గొనుడు అవశ్యము గెలుతుమనంగరాదు, రా లచ్చికినై బలంగుంపులు రెండును పెనుగులాడిన దక్కుని హెచ్చకు కుందగున్, ఈ పద్యం ఒకటి.
ఆ తర్వాత కాంచనమయ వేదిక కీర్తనము వాడు అని చెప్పి ఈ పద్యాలు చాలా అపురూపంగా మనకి పద్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సినిమా సక్సెస్కి ఈ పద్యాలు కూడా ఒక రకంగా కారణం. అర్జునుడు చూపించినటువంటి యుద్ధ శౌర్యం, అక్కడ భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కర్ణుడు, దుర్యోధనుడు ఈ పాత్రలను చిత్రీకరించినటువంటి పద్ధతి చాలా అద్భుతంగా వచ్చింది మనకి. ఈ సినిమా అప్పటికి ఇప్పటికి కూడా ఒక దృశ్య కావ్యంగా, అంటే మహాభారతంలో ఉన్న విరాట పర్వాన్ని అనే ఒక కావ్యాన్ని దృశ్య రూపంలోకి మలిస్తే ఎంత బాగుంటుందో అంత బాగా తీసుకొచ్చాడు. అట్లాగే బృహన్నలకి ఉత్తర కుమారుడికి మధ్యలో జరిగిన సంభాషణ, అట్లాగే అంతఃపురంలో ఉత్తర కుమారుడు చేసినటువంటి మాటలు, ఇవన్నీ కూడా యథాతథంగా తిక్కన గారి దాంట్లో నుంచి తీసుకున్నారు. కొన్ని పద్యాలు అలాగే ఉంచారు, కొన్ని పద్యాలని మాటలుగా మార్చారు. ఇది ఈ చిత్రంలో ఉన్నటువంటి ప్రత్యేకత. దీంట్లో ముఖ్యమైనటువంటి వాటిని మనం పరిశీలించేటట్టయితే, దీనికి ఇది ఏంటంటే తర్వాత 1964లో జకార్తాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్లో దీనికి చాలా పురస్కారాలు వచ్చినాయి. ముఖ్యంగా ఎస్వి రంగారావు గారి నటనకి గొప్ప పురస్కారం దొరికింది. అప్పుడు ఉన్నటువంటి ఆయన జకార్తా ఆయన ప్రధానమంత్రి గారు ఆయనకి ఒక ఇదిచ్చారు. అట్లాగే రాజ్యం పిక్చర్స్ పేరు మీద తీసినప్పుడు ఈ శ్రీధర్రావు, లక్ష్మీరాజ్యం ఈ భార్యాభర్తలు వీళ్ళ సినిమాకి నిర్మాతలు. వాళ్ళు కూడా జకార్తాకు వెళ్ళి, ఇండోనేషియాలో రాజధాని అయినటువంటి జకార్తాకి వెళ్ళి ఇండోనేషియన్ ప్రధాని ద్వారా వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఒక డిన్నర్ పిలిచి వాళ్ళు సత్కరించడం అక్కడ జరుగుతుంది. ఇందులో ఈ సినిమాకు సంబంధించినటువంటి అత్యంత గొప్ప విశేషం అన్నమాట ఇది. ఈటీవీ సినిమా వాళ్ళు చాలా సంవత్సరాలు విజయదశమి రోజున తప్పనిసరిగా నర్తనశాల సినిమాలు వేశారు. నాకు అప్పటి నుంచి కూడా, నా చిన్నతనం నుంచి కూడా, నేను దాదాపు 9వ తరగతి చదివిన దగ్గర నుంచి నర్తనశాల సినిమాని ఇప్పుడు చాలాసార్లు చూశాను. మళ్ళీ చూడాలనిపిస్తుంటుంది. అందులో ఉన్నటువంటి ప్రత్యేకత. దీంట్లో 1-2 పద్యాలు నాకు ఇష్టమైన ఒకసారి చూద్దాం మనం. ఇది ఈ పద్యాలు మనం చదివితే ఆ పద్యాలు ఘంటసాల గారు పాడినటువంటి ఆ పద్ధతి చాలా గొప్పగా ఉంటుంది. ఉత్తరుడు అడుగుతాడు, బృహన్నలను అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, అదంతా కౌరవ మహాసైన్యం అన్నావు కదా, అందులో ఎవరెవరు ఏంటో నీకు తెలుసా, నువ్వు పరిచయం చేయమంటాడు. ఇక్కడ వర్ణన కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది ఏంటంటే, వాళ్ళు ఫలానా జెండా ఉన్నటువంటి ఆ రథం కింద ఉన్నటువంటి ఆయన ఫలానా వీరుడు అని చెప్తాడు. ఇలా ఎందుకు చెప్పాలంటే, వాళ్ళు అవతల సైన్యానికి దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ ముఖాలు ఎవరెవరు ఏంటన్నది స్పష్టంగా కనపడనప్పుడు ఎట్లా చెప్పాలి? కానీ ఆ రథం మీద ఎత్తుగా జెండా ఉంటుంది. ఆ జెండా ఫలానా జెండా ఫలానా వాళ్ళది, ఫలానా వీరుడు ఆయన అని చెప్పి ఈ అర్జునుడు ఆయనకి చెప్తూ ఉంటాడు అన్నమాట. అలా వర్ణించినటువంటి పద్యాన్ని యథాతథంగా తిక్కన గారి విరాట పర్వం నుంచి ఇందులో తీసుకుంటారు. అదేంటి చూడండి. కాంచనమయ వేదిక కేతనోజ్వల విభ్రమము వాడు కలశయుండు, సింహలాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంఖణము వాడు ద్రోణసుతుడు, కనక గోవృష సాంద్ర కాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు, లలిత కంబు ప్రపాకలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు, లలిత కంబు ప్రభాకలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు, మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి, మహోగ్ర శిఖర ఘన తాళ తరువగు సిడెమువాడు, సురనదీ సూనుడు ఏర్పడగా చూచుకొనుము అని చెప్పి ఈ బృహన్నల ఉత్తర కుమారుడు చెప్తుంటాడు. దీని అర్థం ఏంటంటే, కాంచనమయ వేదిక కేతన ఉజ్వల విభ్రమం వాడు కలశుడు. కలశుడు అంటే మట్టికొండలో పుట్టినవాడు, ఒక కుండలో పుట్టినవాడు ఆయన ద్రోణాచార్యుడు. ఈ ద్రోణాచార్యుడికి ఆయనకి ఏముందంటే, కాంచనమయ వేదిక కేతన ఉజ్వలమైనటువంటి కేతనం కలిగిన వాడు, బంగారు రంగుతో చేసిన వేదిక మీద ఉన్నటువంటి ఒక జెండా కలిగినటువంటి వాడు. అంటే బంగారు రంగుతో ఉన్నటువంటి వేదిక, దాని మీద ఉన్న జెండా ఉన్నటువంటి ఆ జెండా గుర్తున్నటువంటి వాడు ఆయన ద్రోణాచార్యుడు. అట్లాగే సింహలాంగూల భూషిత నభోభాగ ప్రేంఖణము వాడు ద్రోణసుతుడు అశ్వత్థామ జెండా ఎలా ఉందో చూడాయా, వాళ్ళు పక్కనే ఉంటారనమాట. ఎట్లా ఉందంటే, సింహలాంగూలం అంటే తోకని, అంటే సింహం తోకతో, అంటే తోక పైకెత్తి నిలబడి ఉన్నటువంటి సింహం బొమ్మ పతాకంగా కలిగినటువంటి వాడు అశ్వత్థామ. అలాగే కనక గోవృష సాంద్ర కాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసం వాడు కృపాచార్యుడు.
వాళ్ళకి పాండవులకు కౌరవులకు యుద్ధ విద్యలన్నీ నేర్పినటువంటి వాడు ద్రోణాచార్యుడితో పాటు కృపాచార్యుడు కూడా నేర్పాడు. ద్రోణుడు రాకముందు వాళ్ళకి గురువు కృపాచార్యుడు. నిజానికి ఈ కృపాచార్యుడు ఎవరో కాదు, ద్రోణాచార్యుడికి బావమరిది అవుతాడు. ఎందుకంటే ద్రోణాచార్యుడి చెల్లెలు కృపిని ద్రోణాచార్యుడు చేసుకున్నాడు. కృపాచార్యుడు చెల్లెల్ని ద్రోణాచార్యుడు చేసుకున్నాడు అన్నమాట. అందువల్ల ఆయన చాలా దగ్గర బంధుత్వం. ఈ బంధుత్వం కారణంగానే ద్రోణాచార్యుడిని హస్తినాపురానికి తీసుకొచ్చి పాండవుల గురువుగా ఆయన చేయగలిగాడు. కనుక గోవృష సాంద్ర కాంతి అంటే అక్కడ ఒక ఎద్దు, ఆ ఎద్దు బంగారు కాంతితో మెరిసిపోతున్నటువంటి ఆ బొమ్మ కలిగినటువంటి ఆ ధ్వజ సముల్లాసము వాడు ఆయన కృపాచార్యుడు. లలిత కంబు ప్రభాకలిత పతాకా విహరము వాడు రాధాత్మజుడు. బంగారు రంగుతోటి ఉన్నటువంటి ఒక శంఖం గుర్తుగా ఉన్నటువంటి ధ్వజం కలిగినటువంటి వాడు రాధాత్మజుడు. అంటే ఆ కర్ణుడయ ఆయన చూడు అని చెప్తాడు. అట్లాగే మణిమయ ఉరగ రుచిజాలమైతమైన పడగవాడు కురుక్షితిపతి. మణులతో కూడిన అలంకరించబడినటువంటి పాముని గుర్తుగా కలిగినటువంటి వాడు కురుక్షితిపతి దుర్యోధనుడు. అహిరాజకేతన జయహో అని నారాయణ రెడ్డి గారు ఆయన మన దానవీర సూరకర్ణ సినిమాలో దుర్యోధనుని కీర్తించేటటువంటి వంది మాగదులు పాడిన పాట నుండి జయీ భవ విజయీ భవ పాటలో దుర్యోధనుని వర్ణిస్తూ ఆయన ఏమంటాడంటే అహిరాజకేతన జయహో అంటాడు. అంటే పాముని పడిగగా కలిగినటువంటి వాడు దుర్యోధనుడు అని చెప్తాడు. అట్లాగే మహోగ్ర శిఖర ఘనతాళ తరువకు సిడిము వాడు. తాటి వృక్షాన్ని గుర్తుగా కలిగి చాలా ఎత్తుగా తాటి చెట్టు ఎత్తునంత ఉన్నంత ధ్వజం ఉన్నటువంటి వాడు ఆయన భీష్ముడు అని చెప్తాడు. అట్లే ఒక మహావీరుడు అవతల వాళ్ళను వీరులను పరిచయం చేసే పద్ధతి ఇందులో చాలా గొప్పగా ఉంటుందన్నమాట. ఎందుకు అంటే దూరంగా ఉన్నప్పుడు ఆ ధ్వజాన్ని గుర్తుపెట్టుకొని చెప్పాలి, ఫలానా ధ్వజం ఉన్నటువంటి వాడు వాడని. అంతేకాకుండా యుద్ధం చేసేటప్పుడు కూడా దూరంగా ఎక్కడెక్కడ ఎవరెవరు వీరులు ఉన్నాడో అవతల పక్షం వాళ్ళు ఫలానా వీరుడు ఎక్కడ ఉన్నాడని తెలుసుకోవడం కోసం కూడా ఆ ధ్వజాన్ని గుర్తుగా పెట్టుకొని ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించడం కానీ వాళ్ళ మీద అటాక్ చేయడానికి పోవటానికి కానీ గుర్తు ఏంటంటే అతిరథుడు, అర్ధరథుడు, అతిరథుడు, మహారథుడు వీళ్ళకి ఒక్కొక్కరికి ర్యాంకులు ఉంటాయి. ఆ ర్యాంకులను బట్టే ధ్వజం యొక్క హైట్ ఉంటుంది. దాన్ని బట్టి ఒక మహారాజుతో యుద్ధం చేస్తాడు, ఒక అతిరథుడితో యుద్ధం చేస్తాడు, అర్ధరథుడితో యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధ నియమాలన్నీ ఉంటాయి. దీనికోసమే ఇది పెడతారనమాట. తర్వాత నాకు ఇంకా చాలా గొప్ప పద్యం ఒకటి నాకు బాగా నచ్చినటువంటి పద్యం. అదేంటంటే ఈ అర్జునుడు దుర్యోధనుడిని ఎత్తి పొడుస్తూ ఆయన్ని విమర్శిస్తాడు. ఏమని విమర్శిస్తాడంటే దుర్యోధనుడు పారిపోతుంటాడు. నిజానికి దుర్యోధనుడు చాలా అభిమానం ధనుడని కదా పేరు, కానీ యుద్ధరంగాన్ని విడిచి పారిపోతుంటాడు. ఈ దశలో అర్జునుడు అడ్డుపడతాడు. ఆయనకి అడ్డుపడి ఎందుకై పారిపోతావు, నువ్వు కురువీరుడివి, కురువీరులు పారిపోయే చరిత్ర వాళ్ళకు లేదు, నువ్వు పారిపోతే ఏం లాభం అని చెప్పి ఆయన ఎత్తిపొడుస్తూ పద్యం పాడతాడు. ఆ పద్యం కూడా యథాతథంగా విరాట్ పర్వంలో వచ్చి తీసుకున్నారు. ఏనింగు నెక్కి పెక్కేనింగులు ఇరుయడ క్రాలగా పురవీధుల ఊరేగుతావా. ఒక ఏనుగు మీద ఎక్కి అటుపక్క ఇటుపక్క కొన్ని ఏనుగులు రాగా పురవీధుల ఊరేగాలి కదా. అట్లాగే ఎంతోమంది స్త్రీలతో భోగించాలి కదా. నువ్వు ఈ సుఖాలన్నీ అనుభవించాలంటే నీకు ఒక శరీరం ఉండాలి కదా. ఆ శరీరం ఓడిపోయి అవమాన భారంతో ఇంటికి పోతే వీటన్నిటిని నువ్వు ఎలా అనుభవిస్తావు? ఈ సుఖాలన్నీ కూడా కర్పూర చందనాలను ఎట్లా అనుభవిస్తావు? కాబట్టి యుద్ధం చేయి. యుద్ధంలో ఓడిపోతే ఒకవేళ చంపబడితే స్వర్గానికి వెళ్తావు, అక్కడ కూడా ఈ సుఖాలు అనుభవిస్తావు కదా. కానీ ఇట్లా పారిపోతే ఎలా అనుభవిస్తావా? యుద్ధం చేయమని చెప్పి ఎత్తిపొడుస్తాడు అన్నమాట. ఈ పద్యాన్ని ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్లో ఈ పద్యాన్ని మీకు వినిపించి పరిచయం చేసి దాన్ని చాలా సవిస్తరంగా మనం మాట్లాడుకుందాం. అంతేకాకుండా నర్తనశాల సినిమాలు ఏ పద్యాలు ఎక్కడెక్కడ వాడారు అని చెప్పి వీటి గురించి మాట్లాడుకుందాం. అట్లాగే కృష్ణ కర్ణామృతంలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని ద్రౌపది పాడటానికి వినియోగిస్తారు ఇద్దరు. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఇతర బంధుమిత్రులకు షేర్ చేయండి. అంతేకాదు పులి కన్ను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి.
దీనివల్ల ఏమవుతుందంటే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాకుండా ఎక్కువ మంది, చాలా ఎక్కువ మంది మన ఛానల్ని ఉచితంగా చూసేటువంటి అవకాశం కలుగుతుంది. సో